హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకేనండి. ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోలేదో అలాంటి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తూ ఉందండి. దీనికి సంబంధించి తాజా వార్త అయితే వచ్చింది. ఆ పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయినా, కొత్తగా దరఖాస్తులైనా, పథకానికి సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోలేదో అలాంటి వారు గ్రామీణ ప్రాంతాల వారైతే మీ స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ, అలాగే మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఉన్నవారైతే మీ సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లోనూ ప్రత్యేకంగా ప్రజాపాలన మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకుంటుందని మనకు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు అయితే తాజాగా సమాచారం ఇస్తున్నారండి. ఇది నల్గొండ జిల్లాకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందని, ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదో అలాంటి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి. ఈ సర్వేతో పాటు మీ దరఖాస్తులను కూడా సర్వే చేస్తాము అంటూ అధికారులు చెప్తున్నారండి. ఈ ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కార్యాలయాలకు దగ్గరగా ఉన్న జిరాక్స్ షాపుల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు ఫారాలు అయితే దొరుకుతాయి. మీరు వాటిని తెచ్చుకుని మీ పూర్తి వివరాలను పూరించి ఆ దరఖాస్తు ఫారంలో పేర్కొన్నట్టుగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇతర పత్రాలు ఏమైనా ఉంటే వాటిని జత చేసి మీ స్థానిక ఎంపీడీఓ, మున్సిపాలిటీలో అయితే కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. దీనికి చివరి తేదీ అంటూ ఏది లేదు. ప్రభుత్వం ఇంతవరకు దరఖాస్తులు తీసుకుంటాం, దరఖాస్తు చేసుకోండి అని చెప్పిందే కానీ ఇది చివరి తేదీ అని చెప్పలేదు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మీరైతే దరఖాస్తు చేసుకోండి. ఇక ఈ ఇందిరమ్మ ఇళ్లకు సర్వేకి సంబంధించి మా ఇంటికి చాలా మంది రాలేదండి, మా దగ్గరికి ఎవరు రాలేదు, సర్వే చేయలేదు అంటూ చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారండి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే కేవలం 60% పూర్తయిందండి. 25వ తేదీకే పూర్తి కావాల్సిన ఈ సర్వే 31వ తేదీ అయినా కేవలం 60% అవడంతో ఈ యొక్క సర్వేని మరికొంతకాలం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో 15 రోజుల పాటు సర్వే సమయాన్ని పొడిగించాలని అధికారులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో, 60% పూర్తయిన నేపథ్యంలో మరో 15 రోజులు లేదా 20 రోజుల పాటు ఈ సర్వే కార్యక్రమం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసి ఉంటే అధికారులు మీ ఇళ్లకైతే ఖచ్చితంగా వస్తారు. మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఒకవేళ మీకు సర్వేకి రాకపోయినా, మీ సర్వే అనేది సరిగా అధికారులు చేయకపోయినా, మీకు అసంతృప్తి ఉన్నట్లయితే మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఇస్తుంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, సర్వే చేయలేదు అని భావిస్తున్నారో అలాంటి వారు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. ఆ విధంగా కూడా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ని ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.